హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్చి నెలలో సింహరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ సింహరాశికి చెందుతారు. సింహరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ సింహరాశి వారు ఉన్నత స్థాయి సాధించటానికి, మరింత పెద్ద స్థాయికి రావాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అభివృద్ధి సాధించటానికి ఏదైనా తపన ఉంటుందో వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటం పట్ల వీరికి అధిక శత్రువులు ఉంటారు. ఈ సింహరాశిలో పుట్టిన వారికి అనేక ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి. ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఎంతటి పెద్ద సమస్యనైనా చాలా సులువుగా, చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు. వీరికి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనేది ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఈ సింహరాశి వారికి మార్చి నెలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహరాశి వారికి ఈ మార్చి నెలలో సామాన్యంగా ఉండబోతుంది. వీరు ఈ మార్చి నెలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ సింహరాశి వారికి ఈ మార్చి నెలలో అంతగా బాగోలేదు. ఈ మార్చి నెలలో ఆరోగ్యం పట్ల సింహరాశి వారైతే శ్రద్ధ అనేది వహించండి. ఈ సింహరాశి వారికి వృత్తిపరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించండి. వ్యాపారం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఎవరితోనైనా కలిసి పెట్టుబడి పెట్టే విషయంలో 1కి 2 సార్లు ఆలోచించండి. ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. ఈ మార్చి నెలలో మీకు సామాన్యంగా ఉండడం వల్ల మీకు శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ మార్చి నెలలో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా సామాన్య ఫలితాలు ఉన్నాయి. అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది, జాగ్రత్త వహించండి. ఈ సింహరాశి వారికి వివాహానికి సంబంధించి ఒక సమస్య అనేది రాబోతుంది. వీరు ఎదుటి వారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. వారు ఇంతవరకు ఫోన్ చేయలేదని మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించండి. వివాహానికి సంబంధించి ఫోన్ కంపల్సరీ వస్తుంది. మీరు ఆలోచనలు తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. ఈ సింహరాశి వారికి వృత్తిపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఎవరితోనైనా కలిసి పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా ఆలోచించండి. ఆచితూచి అడుగులు అనేది వేయడం చాలా మంచిది. వైవాహిక జీవితంలో కూడా మీరు జాగ్రత్త వహించండి. వృత్తిపరంగా సామాన్యంగా మీకు ఫలితాలు ఉన్నాయి. డబ్బు అనేది ఈ మార్చి నెలలో మీకు అధికంగా ఖర్చవబోతుంది. ఆచితూచి ఏ పని చేసినా అడుగులు వేయడం చాలా మంచిది. ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధను వహించండి. మీరు నిత్యం
ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల మీకు ఆరోగ్యంలో కొంచెం ఉపశమనం అనేది లభించబోతుంది.